యేసుప్రభు వారిని మోసుకుంటూ వెళ్ళినప్పుడు, శిలువ మోస్తూ వెళ్ళినప్పుడు యెరూషలేము కుమార్తెలు అందరూ కూడా వెనక ఏడుస్తూ వచ్చారు. అయ్యా అయ్యా యేసయ్యా అని ఏడుస్తూ వచ్చారు. అప్పుడు దేవుడు ఏమన్నారంటే, పిల్లరా, యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి. మీకోసం, మీ పాపముల కోసం, మీ బిడ్డల పాపముల కోసం ఏడవండి. నా కోసం మీరు ఏడవద్దని దేవుడు వాళ్ళకి ఊరట ఇచ్చారు. ఎందుకని? మీకోసం, మీ పాపముల కోసం, మీకోసం, మీ బిడ్డల పాపముల కోసం ఏడవమంది. ఎందుకని? దానిలో మహత్తరమైన భావం ఉంది. ఏంటంటే పిల్లరా, వాళ్ళ పాపముల నిమిత్తమే ఈయన శిలువ మరణం పొందాల్సి వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన శిలువ మరణం ఎందుకు పొందారండి? ఆయన శిలువ మరణం పొందడానికి కారణం ఏంటి? మరి పాపం వల్లే, జనాల పాపం వల్లే. అందుకనే యేసుప్రభు అన్నారు, ఏడ్చేటువంటి యెరూషలేము కుమార్తెలను మరి ఏడుస్తూ ఎంటపడుతూ వస్తూ ఉంటే, మీరు మీకోసం, మీ పిల్లల కోసం ఏడమని ఎందుకన్నారు? మీకోసమే, మీ పాపముల కోసమే ఆయన శిలువ మరణం పొందారు. పిల్లారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి పాపం లేకపోతే భూమి మీద దేవుడు ఈ భూలోకానికి వచ్చేవాడు కాదు. ఆయన దేవుడు. ఆయన పరలోక రాజ్యంలో ఆయన సింహాసనం మీద కూర్చొని అనేక దేవదూతల మధ్య గాన ప్రతిగానములు, స్తుతిగానములు చేయించుకుని ఉన్నవాడు ఆయన. అటువంటి మహా గొప్ప దేవుడు మన కోసము భూలోకానికి వచ్చారు అంటే మన పాపాలను తీసివేయడానికి. ప్రియులారా, దేవునికి స్తోత్రం. మన పాపాలను తీసివేయడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ప్రియులారా, ఎన్నో అవకాశాలు ఇచ్చి మన పాపాలన్నీ క్షమించి ఆయన చివరికి పరిశుద్ధాత్మను కూడా భూలోకానికి పంపించారు. వీళ్ళు ఒంటరిగా ఉన్నవాళ్ళు ఒంటరైపోతారు, దిక్కుమాలిన వాళ్ళు అయిపోతారు అనే ఉద్దేశంతో మనకు తోడుగా పరిశుద్ధాత్మను పంపించారు. పిల్లారా, మనం నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లారా, మనం ఏం చేయాలి? యేసే నిజమైన దేవుడని ఒప్పుకుంటున్నారా? హృదయపూర్వకంగా ఒప్పుకోండి. అదే ఆత్మతో, సత్యంతో దేవుడిని ఆరాధించాలన్నారు. అది హృదయపూర్వకంగా ఒప్పుకున్నవాడు. అప్పుడు ఏమవుతుంది? దేవుడు మన హృదయంలోనే ఉంటారు. దేవుడు మన హృదయంలోనే ఉన్నప్పుడు మన జీవితానికి ఒక మార్గం ఏర్పడుతుంది.